హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము దశావతారం సిరీస్ సందర్భంగా గరుడు వాహనం గురించి తెలుసుకుందాం. గరుడు కశ్యప మహారాజుకి మరియు కద్రుకి జన్మించిన పుత్రుడు. అత్యంత బలశాలి, అలాగే గాలి కన్నా వాయువేగంగా విహరించేవాడు. విష్ణుమూర్తి వాహనం. సో గరుడు విష్ణుమూర్తి వాహనం ఎలా అయ్యాడో మనము కథ తెలుసుకుందాము. కశ్యప మహారాజుకి ఇద్దరు పత్నులు, కద్రు, వినత. అయితే వీరి మధ్య శత్రుత్వం బాగా. ఈ శత్రుత్వం వల్ల యజ్ఞం చేసినప్పుడు వినతకి పాములు పిల్లలుగా పుడతారు. కద్రుకేమో గరుడు, అరుణ అనే ఇద్దరు పిల్లలు పుడతారు. అయితే కద్రు పాపం వినత తర్వాత పాముల దగ్గర సేవకురాలుగా ఉండాల్సి వస్తుంది. సో ఇదంతా చూడలేని గరుడు తల్లి దాస్య విముక్తి కోసం స్వర్గానికి వెళ్ళి అమృతాన్ని తెచ్చే ఇదిలో అందరితో భీకర పోరాటం గావిస్తానంటారు. ఎందుకంటే అత్యంత బలశాలి కదా, అతన్ని ఎవరు ఓడించలేరు. గాలి కన్నా వాయువేగంగా విహరించగలడు. అయితే అమృతాన్ని సాధిస్తాడు. ఎందుకంటే తల్లిని దాస్యం నుంచి విముక్తురాల్ని చేయాలి కదా, తల్లి మీద అత్యంత ప్రేమ. అయితే సాధిస్తాడు, అమృతాన్ని సాధించి తల్లికి తెచ్చిస్తాడు, అలాగే దాస్య విముక్తురాల్ని చేస్తాడు. సో ఇదంతా కానీ తను మాత్రం అమృతాన్ని తీసుకోడు. సో ఇదంతా మహావిష్ణువు చూస్తాడు. అతని నిరతికి, నీతికి చాలా మెచ్చుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నువ్వు నాకు వాహనంగా ఉండాలి అని చెప్తాడు. అలా గరుడు శ్రీ మహావిష్ణువు భక్తుడయ్యి శ్రీ మహావిష్ణువుని ఎక్కడికంటే అక్కడికి, ఏ లోకానికంటే ఆ లోకానికి తీసుకెళ్తూ ఉంటాడు. గాలి కన్నా వాయువేగంగా చిటికలో శ్రీ మహావిష్ణువుని భక్తుల దగ్గరికి, లేకపోతే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ధర్మాన్ని ఎక్కడ స్థాపించాలో అక్కడికి చిటికలో తీసుకెళ్ళిపోతాడు. ఇదండి గరుడ అవతారం గురించి మనం తెలుసుకున్న విశేషాలు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో అవతారంతో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.